సో, ఇప్పుడే 'బ్లీచ్' కోర్ 3 అయితే ఎండ్ అయిపోయింది. అదే 'బ్లీచ్' 1000 రెడ్ వార్ ఆర్క్ యొక్క కోర్ 3 అయిన 'ద కాన్‌ఫ్లిక్ట్'. సో, టోటల్ 14 ఎపిసోడ్స్ తోటైతే ఎండ్ అయిపోయిందనమాట. ఈ రోజున చూసుకుంటే నేను వెంటనే మన ఇండియాలో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యింది. రిలీజ్ అవ్వంగానే చూసేసా లాస్ట్ ఎపిసోడ్ చూసేసి ఇప్పటికిప్పుడు రివ్యూ చేసేస్తున్నా. బికాజ్ 'బ్లీచ్‌కి' నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ అనమాట. సో, అటువంటి 'బ్లీచ్' వచ్చిందంటే చూడకుండా ఉండలేను. చూసిన తర్వాత రివ్యూ ఇవ్వకుండా ఉండలేను. సో, 'కోర్ 3' అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. టోటల్ 14 ఎపిసోడ్స్ తోటి. యాక్చువల్‌గా లాస్ట్ ఎపిసోడ్ ఫుల్ 1 అవర్ ఎపిసోడ్ అనమాట. జపాన్‌లో టెలికాస్ట్ అయింది. లైక్ 1 అవర్ టైమ్ స్లాట్‌లో. బట్ యాహ్! 2 ఎపిసోడ్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. మనకు వరల్డ్ వైడ్ చూసుకుంటే దాన్ని 2 ఎపిసోడ్స్ కింద రిలీజ్ చేశారు. లైక్ లాస్ట్ ఎపిసోడ్ 1 అవర్‌ది ఏదైతే ఉందో అది టెలికాస్ట్ చేసినప్పుడు 1 అవర్‌లా చేశారు. అండ్ సేమ్ 2 ఎపిసోడ్సే బట్ 1 అవర్ లాగైతే టెలికాస్ట్ చేశారు. బట్ ఇక్కడ చూసుకుంటే వరల్డ్ వైడ్ 2 ఎపిసోడ్సే. ఎపిసోడ్ 39, 40 అని నెట్‌ఫ్లిక్స్‌లో ఉంటుంది. మిగతా వాటిలో ఎపిసోడ్ 13, ఎపిసోడ్ 14 అని చెప్పి ఉంటుందనమాట. సో, చూడాలనుకుంటే మీకు ఇండియాలో అయితే నెట్‌ఫ్లిక్స్, మనకి ఇంకా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా అన్నిట్లో ఉంది. చూసి చెక్ చేసేయండి. అండ్ ఇప్పుడు రివ్యూ విషయానికి వెళ్ళిపోతే 'బ్లీచ్' 1000 బిడ్ వరకు కోర్ 3 గురించి ఒక్క మాట చెప్తున్నాను. లిటరల్లీ పర్ఫెక్ట్. ఐ మీన్ పర్ఫెక్ట్. దీనికి ఎటువంటి పేరు పెట్టడానికి కూడా ఆప్షన్ లేదు. చించి పడేశారు. స్టూడియో పేరట్ ఈసారి వాళ్ళ మైండ్‌లో ఒకటే ఫిక్స్ అయ్యారు. మనం డెఫినైట్‌లీ 100 ఔట్ ఆఫ్ 100 అవుట్‌పుట్ ఇయ్యాల్సిందే. తగ్గేదే లేదు. మనకి ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నా ఐ మీన్ మీకు తెలుసో లేదో స్టూడియో పీరియడ్ కొంచెం కష్టాలు ఉంది. అట్ ప్రెజెంట్ యానిమేటర్స్ వెళ్ళిపోయి కావచ్చు. ఆ తర్వాత వాళ్ళు ఎక్కువ ప్రాజెక్టులు కూడా తీసుకోవట్లేదు. మెయిన్‌గా ఓన్లీ బ్లీచ్ మీద ఫోకస్ చేస్తున్నారు. మిగతా ప్రాజెక్ట్‌ని కూడా టేకప్ చేయట్లేదు. బ్లీచ్ అయిపోయిన తర్వాత మిగతా వాటి మీద ఫోకస్ చేయడానికి ట్రై చేస్తారు. సో, కాబట్టి ఇటువంటి సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళు మాత్రం క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఎందుకంటే లైక్ మీరు బ్లీచ్ ఫాలో అవుతుంటే మీకు తెలుసు. కోర్ 1 ఏదైతే ఉందో పార్ట్ 1 1000 బెడ్ వార్ ఆర్క్‌లో అది తోపు యానిమేషన్. లిటరల్లీ దానికొచ్చిన పేరు అంతా ఇంతా కాదు. తర్వాత కోర్ 2 పార్ట్ 2లో దానికంటే కొంచెం తగ్గింది. బాగలేదు గాదు. జస్ట్ కోర్ 1తో పోలిస్తే కొంచెం తగ్గినందుకే కంప్లీట్‌లీ దాన్నైతే కొంతమంది తిట్టడం స్టార్ట్ చేశారు. స్టూడియో పేరెంట్‌ని. ఈసారి మోసం చేశారు. కోర్ 1లా చేయలేదు అది ఇది అని చెప్పి. సో, దాన్ని మనసులో పెట్టుకొని కోర్ 3 నైతే బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడానికి వాళ్ళు పోస్ట్‌పోన్ కూడా చేసుకున్నారనమాట. కంప్లీట్‌లీ ఒక సీజన్ కూడా చూసుకుంటే. సో, ఇప్పుడు మనకి ఫాల్‌లో తీసుకొచ్చారు. అండ్ తీసుకురావడమే క్రేజీ లెవెల్‌లో తీసుకొచ్చారు. లిటరల్లీ చెప్తున్నాను చూస్తున్నంత సేపు గూస్ బంప్స్ ఎక్కడ తగ్గలేదు తెలుసా? 'బ్లీచ్' పార్ట్ 3 కోర్ 3 ఏదైతే ఉందో ఈ కాన్‌ఫ్లిక్ట్ చూస్తూ ప్రతి ఎపిసోడ్ ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఎవ్రి ఎపిసోడ్ క్రేజీ క్లిఫ్ హాంగర్‌తో ఎండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ప్రతి దాంట్లో నెక్స్ట్ లెవెల్ యానిమేషన్ విత్ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ. ఐ మీన్ లిటరల్లీ చించేశారు భయ్యా! ఆర్ట్ డైరెక్షన్ కూడా బ్రహ్మాండంగా ఉంది ఈసారి. ఎందుకంటే లైక్ ఆర్ట్ డైరెక్షన్ గురించి మీకు తెలియకపోయుంటే గనక అది మెయిన్‌లీ బ్యాక్‌గ్రౌండ్ ఫోకస్డ్ అని చెప్పుకోవచ్చు. పర్టిక్యులర్ యానిమే విషయానికొస్తే, యానిమే ఇండస్ట్రీ విషయానికొస్తే బ్యాక్‌గ్రౌండ్స్‌ని ఎంత బావుంటాయి అంత బాగా మెచ్చుకోవచ్చు. సో, అటువంటిది ఇక్కడ ఈసారి 'బ్లీచ్' పార్ట్ 3లో అయితే క్రేజీ లెవెల్‌లో ఉంది ఆర్ట్ డైరెక్షన్ కూడా చూసుకుంటే. అండ్ యానిమేషన్ చెప్పాను కదా! లిటరల్లీ తోపు. అసలు 'కోర్ 2'తో కంపేర్ చేస్తే వాళ్ళు చాలా అంటే చాలా గ్రేట్ లెవెల్‌లో చేశారు. బికాజ్ ఇక్కడ ఎన్ని ఐ మీన్ బిగ్ థింగ్స్ ఉంటాయి తెలుసా మీకు తెలియకపోయుంటే. సో, పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉన్నాయి. హ్యాండ్‌దొకటుంటుంది. అది సీజీ చేశారని చెప్పి తిట్టారు. లైక్ లిటరల్లీ సీజీ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఒక 2 సెకండ్స్ అటు ఆఫ్ అనిపించింది తప్ప సీజీ. మిగతా అంతా సీజీ అయినాక నా హ్యాండ్ క్రేజీ లెవెల్‌లో యానిమేట్ చేశారు. చాలా బావుంది. ఇక ఆ తర్వాత ఇంకో క్యారెక్టర్ 'వాల్‌కైరీ'. ఆ క్యారెక్టర్ అంత పెద్ద క్యారెక్టర్‌ని వాళ్ళు సీజీ చేస్తారేమో అని నేను భయపడ్డా. బట్ దాన్ని 2డీ చేసి అది కూడా మూవ్‌మెంట్ బాగా ఇచ్చారు. వావ్! అనిపించింది. అదే లాస్ట్ ఎపిసోడ్‌లో చూసుకుంటే. అండ్ అంతే కాదు భయ్యా మెచ్చుకోవాల్సింది క్యారెక్టర్ యానిమేషను. లిటరల్లీ అసల మెయిన్ మూవ్‌మెంట్స్‌లో క్యారెక్టర్ యానిమేషన్ చూస్తే మైండ్ పోయింది. ఈ రేంజ్‌లో క్యారెక్టర్ యానిమేషన్ చేశారేంటని చెప్పి. ఎస్పెషల్లీ మన ఇచుగో ఒక అమ్మాయితోటి ఇంటరాక్ట్ అయ్యే సీన్ ఉంటుందనమాట. సో, వాళ్ళొచ్చిన తర్వాత ఆ సీన్‌లో క్యారెక్టర్ యానిమేషన్‌కి ఫ్యాన్ అయిపోయా. మూవీ లెవెల్ ఉందది. సో, ఓవరాల్ యానిమేషన్ వైస్ అయితే చించేశారు. అసలు తప్పు పట్టడానికి లేదు. ఈసారి కోర్ 3లో చూసుకుంటే. అండ్ కలరింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది. నేను ఒప్పుకుంటా. కోర్ 2లో కలరింగే కొంచెం ఆఫ్ అనిపిస్తుంది యానిమేషన్ కంటే కూడా. సో, అక్కడ వాళ్ళు ఆ మిస్టేక్‌ని రియలైజ్ అయ్యి కోర్ 3లో అయితే ఆ మిస్టేక్‌ని అయితే తిరిసేశారు. సో, కోర్ 3లో కలరింగ్ అయితే బ్రహ్మాండంగా చేశారు. చాలా బాగా అనిపించింది. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది వాయిస్, సౌండ్ అండ్ మ్యూజిక్ గురించి. సో, మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే మనం పేరు పెట్టాలా? 'బ్లీచ్' ఓఎస్టీలు అంటేనే యానిమే ఇండస్ట్రీలోనే బెస్ట్ అని చెప్పి అంటారు. సో, అటువంటి ఓఎస్టీలో బెస్ట్ వాటిని మళ్ళీ తీసుకొచ్చి మెయిన్ మూవ్‌మెంట్స్‌లో ప్లే చేయడం అనేది నాకు పిచ్చెక్కిపోయింది తెలుసా! ఎస్పెషల్లీ 'ట్రెజరీ' నా ఫేవరెట్ అనమాట ఓఎస్టీ చూసుకుంటే.
అంటే లైకు ఐజెన్ థీమ్ అంటారు అందరూ. సో, అది ప్లే అయింది భయ్యా కొన్ని కొన్ని చోట్ల అది చూస్తున్నంత సేపు గూస్ బంప్స్ లిటరల్లీ ఆ సాంగ్ ప్లే అయిపోయిందంటే అయిపోయినట్టే. ఇంక నేను లేచైతే గంతేస్తాననమాట. ఇక అంతే కాకుండా 'స్టెరెండిటస్' థీము వావ్! లైక్ లిటరల్లీ ఆ థీమ్ నాకు పిచ్చి. అండ్ అది కూడా చాలా చోట్ల ప్లే చేశారు. అసలు ఆ మ్యూజిక్కు వస్తుంటే ఏదో తెలియని ఒక హై ఫీల్ అయితే కలుగుతుందనమాట. సో, మ్యూజిక్ సౌండింగ్ అయితే బెస్ట్ లెవెల్‌లో అయితే చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ దండం పెట్టేయొచ్చు. ఇక వాయిస్ యాక్టింగ్ గురించి, దాని గురించి మనం ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ. ఎందుకంటే 20 సంవత్సరాలుగా చేస్తున్న వాయిస్ యాక్టర్స్ వాళ్ళ ఎక్స్‌పీరియన్సు, వాళ్ళిచ్చే ఆ క్రేజీ లెవెల్ వాయిస్ యాక్టింగ్‌ని అసలు మనం చెప్పడం ఏంటి, చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయడం తప్ప అంతకంటే ఇంకెక్కువైతే ఉండదనమాట. ఆ రేంజ్‌లో ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఒకటే చెప్తున్నాను. 'బ్లీచ్ కోర్ 3' ఈస్ ప్యాక్డ్ విత్ ఎవ్రీథింగ్. లైక్ లిటరల్లీ పర్ఫెక్ట్ అనమాట. 10 ఔట్ ఆఫ్ 10, 100 ఔట్ ఆఫ్ 100 ఎన్ననుకున్నా కానీ, సో, 'బ్లీచ్' మీరు మిస్ అయితే గనక యానిమేని మిస్ అవ్వకండి. సో, ఎందుకంటే ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది మనం మాట్లాడుకుందాం. సో, కంపేర్డ్ టు కోర్ 1 అండ్ కోర్ 2 ఇక్కడ 'బ్లీచ్' కోర్ 3లో చూసుకుంటే మీకు ఒరిజినల్ యానిమే సీన్స్ అయితే ఎక్కువున్నాయన్నమాట. సో, ఒరిజినల్ యానిమే సీన్స్ అని మీరు తక్కువ అంచనా ఎయకండి. ఇక్కడ మనం ఇదే మాట్లాడుకోవాల్సింది. సో, ఇక్కడ ఈ సీరీస్‌ని ఇప్పుడు సూపర్వైజింగ్ చేస్తుందెవరు? క్రియేటరే. యెస్. 'బ్లీచ్' క్రియేటర్ అయిన 'టిటే కుబో' అనే సీరీస్‌నైతే సూపర్వైజ్ చేస్తున్నాడు. అండ్ తను యాక్చువల్‌గా మాంగాలో కొన్ని సీన్స్‌ని ఇంక్లూడ్ చేయలేకపోయాడు. ఐ మీన్ 1000 బెడ్ వరకుని రష్ చేసేయాల్సొచ్చింది ఆయన అప్పుడు వర్క్ చేయలేక. సో, అటువంటి తను కోరుకున్నదేంటంటే ఇటువంటి సీన్స్ ఇక్కడ వీటిని ఇంక్లూడ్ చేయాలి. అండ్ ఈ ఫైట్ సీన్స్‌ని కొంచెం ఎక్స్‌టెండ్ చేయాలి. వీళ్ళ మధ్య ఇంటరాక్షన్ ఇంకొంచెం ఉంటే బావుండని తనే అనుకున్నాడు. చదివిన నేను, నాలాంటి ఫ్యాన్స్ అందరం అనుకున్నాం. వాటిని ఎక్స్‌టెండ్ చేశాడు. అండ్ చాలా అంటే చాలా ఒరిజినల్ సీన్స్‌ని యాడ్ చేశారు. అది బ్రహ్మాండంగా అనిపించింది. 'టిటో కుబో' యొక్క ఒరిజినల్ వర్క్ అంటే ఇదని చెప్పుకోవచ్చు. మాంగాలో తను ఏదైతే చేయలేకపోయాడో వాటిని యానిమేలో అయితే ఫుల్‌ఫిల్ చేస్తున్నాడనమాట. కాబట్టి మాంగాని పక్కన పెట్టేసి యానిమే చూడాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు చూసేయండి. యెస్, కావాలంటే 'బ్లీచ్' ఫస్ట్‌లో ఉన్న ఫిల్లర్స్ అన్నీ ఎగ్గొట్టేసి ఒరిజినల్ స్టోరీని ఫాలో అవుతూ వచ్చి చూడండి. 'బ్లీచ్' ఇచ్చే ఎక్స్‌పీరియన్స్ అంత ఇంత కాదు. దీన్ని మిస్ అవ్వకండి. ఇప్పుడు మిస్ అయ్యారంటే తర్వాత రిగ్రెట్ అవుతారు. యెస్, ఒకరోజు చూసినప్పుడు అర్రె! 1000 బిడ్ వరకు వచ్చినప్పుడు దాన్ని లైవ్‌లో చూసి ఎంజాయ్ చేస్తుంటే బావుండేదే అని మీరు ఒకలాగా అనుకుంటారనమాట ఇది చూసిన తర్వాత. సో, చెప్పుకుంటూ పోతే 'బ్లీచ్‌ని' పొగుడుతూనే ఉంటా. సో, ఇంతటితోటి వీడియో ఆపేసి మళ్ళీ 'కోర్ 4' గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు బై ది వే 'కోర్ 4' అదే పార్ట్ 4 'బ్లీచ్ 1000 బెడ్ వార్ ఆర్క్ పార్ట్ 4 ద కెలామిటీ' అన్న పేరుతోటైతే వీళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. యెస్, అండ్ మోస్ట్ లైక్లీ ఇది కూడా ఇంకొక 1 ఇయర్‌లో వచ్చేసే ఛాన్సే ఉన్నాయి. 2025లో రావాలని కోరుకుందాం. లేదు మంచి క్వాలిటీతో రావాలంటే ఇంకొంచెం ఎక్స్‌టెండ్ అయినా పర్లేదు. సో, 'కోర్ 4'కైతే 'ద కెలామిటీ' అని పేరు పెట్టారు. దాంతో పాటు ఒక విజువల్ కూడా రిలీజ్ చేశారు. ఆ విజువల్ మీకైతే స్క్రీన్ మీద చూపిస్తాను. సో, చూసారు కదా! ఇది ఇవాల్టి వీడియో అండ్ యాహ్! మళ్ళీ నెక్స్ట్ ఒకళ్ళతో మాట్లాడదాం. బాయ్.